वेलकम टू विजय क्रेडा चैनल। आज हम रचना की दृष्टि से वाक्य के बारे में जानेंगे। रचना की दृष्टि से या बनावट की दृष्टि से రచన के ఆధార్ पर ఇలాగే ఎలాగన్నా చెప్పుకోవచ్చు మేడం. కానీ అసలు వాక్యం అంటే ఏంటి అదే పరిభాష చూసి ఆ తర్వాత రచనకి దృష్టి से వాక్య कितने प्रकार అని చూద్దాం. అసలు వాటి యొక్క కొన్ని పరిభాషలు కూడా చూద్దాం. ఓకే, ఫస్ట్ వాక్యం. వాక్యం అంటే ఏంటి, అసలు వాక్యం దేన్ని అంటాం అంటే మనం పరిభాష మీకు ఆల్రెడీ ముందు క్లాస్లో ఒకసారి చెప్పాను నేను. ఏంటంటే పరిభాషలు అనేవి ఒక్కొక్కరు ఒక్కో టైప్లో చెప్పచ్చు. కానీ అసలు వాక్యం అంటే ఏమిటి, ఎవరు చెప్పినప్పటికీ కూడా వాక్యం అంటే ఏమిటి అనే దాన్నే కొంతమంది కొంచెం పదాలు మంచిగా వాడి చెప్పచ్చు, లేదా కొంతమంది సింపుల్గా చెప్పేయచ్చు. కానీ మనకి మొత్తం వాక్యం అంటే ఏమిటి, ఏటిని వాక్యాలు అంటాము అనే విషయమే మనకి కావాలి. కాబట్టి దాన్నే చూద్దాం. पदों के ऐसे पारस्परिक मेल को जिससे पूर्ण अर्थ का बोध हो उसे वाक्य कहते हैं. అంటే కొన్ని సాధక ధ్వనిयों సాధక శబ్ద సమూహం को వాక్య कहते हैं. అంటే ఏదైతే మన సాధక శబ్దాలు ఉంటాయి కదా, వాటిని ఒక వాక్యంలో ప్రయోగించినప్పుడు, అంటే ఒక సెంటెన్స్లో ప్రయోగించాలి, ఒక వాక్యంలో ప్రయోగించాలంటే కొన్ని శబ్దాలు ఉంటాయి, సాధక శబ్దాలు ఉంటాయి. అవన్నీ కూడా పారస్పరిక్ అంటే ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి. అలాంటి వాటినే వాక్యం అంటాం. అవి అర్థవంతమైన వాక్యాలు అంటాం. అంటే ఒకరు పూర్తిగా అర్థం తెలిపే విధంగా ఉండే వాటినే వాక్యాలు అంటామన్నమాట మనం. ఓకే, వాక్య రచన की दृष्टि से ఈ వాక్య ప్రకారం అనేవి చాలా ఉంటాయి. बनावट अर्थ के दृष्टि से అంటాం, రీతి के आधार पर అంటాం, अर्थ के आधार पर అంటాం, అలాగే रूप के आधार पर ఇలాగ ఉంటాయి. కానీ రచన ఇప్పుడు మనం రచనకి ఆధార్ పర్, ఇది చాలా సింపుల్ టాపిక్, అందరికీ మ్యాక్సిమం తెలిసిన టాపిక్ కూడా ఇది. అండ్ మనం ఓవర్ కాన్ఫిడెన్స్తో ఈ సింపుల్గా ఉన్న టాపిక్ మీద ఎక్కువగా తప్పులు చేస్తాం కూడా. बनावट की दृष्टि से वाक्य के भेद है. बनावट की दृष्टि से అనొచ్చు, లేదా రచన के आधार पर అనొచ్చు, లేదా రచన की दृष्टि से అనొచ్చు. ఎలా అన్నప్పటికీ వాక్య అంటే రచన के आधार पर वाक्य कितने प्रकार, 3 प्रकार, 3 రకాలు. ఏవేంటి, సింపుల్ సెంటెన్స్, అలాగే यानी सरल वाक्य, संयुक्त वाक्य, मिश्रित वाक्य. सरल का मतलब ఈజీ, సులువైన వాక్యాలు, లేదా సాధారణ వాక్యాన్ని కూడా అంటాం. వీటిని సాధారణ వాక్యాన్ని కూడా అంటామన్నమాట. సరళ వాక్య, సంయుక్త వాక్య, మిశ్రిత వాక్య. మిమ్మల్ని డైరెక్ట్గా ఇలా కూడా క్వశ్చన్ అడిగేస్తాడు. రచనకే ఆధార్ पर वाक्य कितने प्रकार, 3 प्रकार. లేకపోతే రచనకే ఆధార్ पर రచనకే ఆధార్ पर ఏ వాక్య నహీ హై అంటే మనకి లేదు అని తెలుసుకోవాలంటే ముందు వచ్చినవి తెలుసుకోవాలి కదా. సరళ వాక్యం ఉంది, సంయుక్త వాక్యం ఉంది, మిశ్రిత వాక్యం కూడా ఉందన్నమాట. ఫస్ట్ సరళ వాక్యం గురించి తెలుసుకుందాం. సరళ వాక్యం, ఈ సరళ వాక్యనే సింపుల్ సెంటెన్స్ అని పిలుస్తాం ఇంగ్లీష్లో. సరళ వాక్యం, ఈ సరళ వాక్యంలో ఏకీ క్రియ, ఒకే ఒక క్రియ ఉంటుంది. అంటే దీన్నే విధేయ అని కూడా అంటమాట. ఒక విధేయ ఉంటుంది. అంటే ఇప్పుడు ఉదాహరణకి రామ్ ఆమ్ కాయ అనేది ఒకటే ఉంది కదా. ఎవరైతే ఉన్నారో తింటున్నారో అది ఉద్దేశం అవుద్ది. అంటే రామ్ ఉద్దేశం అవుతాడు. ఇక్కడ ఉద్దేశాలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ
సరళ వాక్యంలో క్రియ అంటే విధేయ మాత్రం ఒక్కటే ఉండాలి, వాటినే సరళ వాక్యం అంటాము. అలాగే ఈ సరళ వాక్యాలు అకర్మకులు అవ్వచ్చు, సకర్మకులు అవ్వచ్చు, ద్వికర్మకులు అవ్వచ్చు, లేదా ప్రార్థనార్థ క్రియలు కూడా అవ్వచ్చు అన్నమాట. అంటే ఒక వాక్యంలో ఎలాంటి సెంటెన్స్లన్నా ఉండొచ్చు అన్నమాట. అవి ప్రదర్శిత్తో చలా గయా, చలా గయా ఆకర్మక క్రియ. మనం ఆల్రెడీ ముందు క్లాసులు చెప్పుకున్నాం. వేటిని ఆకర్మక క్రియలు అంటారని చెప్పుకున్నాం. సకర్మక క్రియలని ఏదైతే కర్మ ఉంటుందో వాటిని సకర్మకులని, కర్మ ఉండదో వాటిని ఆకర్మకులని చెప్పుకున్నాం. అంటే చాలా కర్మ లేదు, రావట్లేదు, వచ్చే అవకాశం కూడా లేదు, అలాంటి వాక్యాలని ఆకర్మక క్రియలు అంటాం. ఇది ఒక ఆకర్మక క్రియ. सीता ने सरला से पाठ పడవాయా ప్రార్థనార్థ క్రియది. సీత డైరెక్ట్గా తన పాఠం చదివించట్లేదు, సరళ ద్వారా చదివిస్తుంది. కాబట్టి ఇదొక ప్రార్థనార్థ క్రియ. మనం ఆల్రెడీ అకర్మకులు, సకర్మకులు, ప్రార్థనార్థ క్రియలు, ద్వికర్మకులు ఏవి ఉంటాయని చెప్పుకున్నాం. కొన్ని ఉదాహరణలు ఇంకా చూద్దాం. సరళ వాక్యకే మరొక పేరేంటి? సాధారణ వాక్యం. సరళ వాక్యానికి మరొక పేరు సాధారణ వాక్యం. రామ్ ఆయా అనేది ఒక సరళ వాక్యం. విధేయ్ ఒకటే ఉంది, క్రియ ఒకటే ఉంది, ఉద్దేశం కూడా ఒకటే ఉంది. నెక్స్ట్ రామ్, లక్ష్మణ్, సీత ఆయే. ఇక్కడ ఉద్దేశాలు 3 ఉన్నాయి. రామ్, లక్ష్మణ్, సీత అనే 3 ఉద్దేశాలు ఉన్నాయి, కానీ క్రియ మాత్రం ఒక్కటే ఉండాలి. మనం అదే కదే చెప్పుకున్న ఉద్దేశాలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ క్రియ మాత్రం ఒక్కటే ఉండాలి. వాటినే సరళ వాక్యం లేదా సాధారణ వాక్యం అంటాము అని చెప్పుకున్నాం. అదే ఇక్కడ ఉందన్నమాట. అంటే ఉద్దేశాలు అక్కడ సెంటెన్స్ని బట్టి, అవసరాన్ని బట్టి ఎన్నైనా ఉండొచ్చు, కానీ క్రియ మాత్రం ఒక్కటే ఉండాలి. ఇది సరళవాక్య కొన్ని రూల్. అలాగే ఈ సరళవాక్యలో ద్వికర్మకులు, అకర్మకులు, సకర్మకులు, ప్రేరణార్థ క్రియలు ఉండొచ్చు అని చెప్పి చెప్పుకున్నాం మనం. ఇప్పుడు సెకండ్ సంయుక్త వాక్యం నేర్చుకుందాం. సంయుక్త వాక్యం, దీన్నే కాంపౌండ్ సెంటెన్స్ అని పిలుస్తాం. సంయుక్త అంటే కలిసి ఉన్న వాక్యాలు. దో యా దో సే అధిక స్వతంత్ర వాక్య హోతే హై. ఈ సంయుక్త వాక్యంలో 2 లేదా 2 కన్నా ఎక్కువ స్వతంత్ర వాక్యాలు ఉంటాయి. ఈ 2 స్వతంత్ర వాక్యాలని ఒక సముచ్చయ బోధకు, ఔర్ అనే సముచ్చయ బోధకుతో కానీ, లేదా అథవా అనే సముచ్చయ బోధకుతో కానీ, అనేత అనే దాంతో కానీ, యా అనే దాంతో కానీ, వా కానీ, ఎలాంటి సముచ్చయ బోధకులతో యాడ్ చేసి ఆ రెండింటిని కలిపి ఒక సెంటెన్స్ కింద తయారు చేస్తామంట. వాటిని సంయుక్త వాక్యం అంటారు. ఓకే, ఇక్కడ చూడండి ఉదాహరణ. మై ఆగే బడ్ గయా और वह पीछे रह गया. బడ్ గయా ఫస్ట్ వాక్యంలో ఇదొక క్రియ. అంటే ఒక క్రియ అంటే ఏంటి? అది స్వతంత్ర వాక్యం అనుకున్నాం. ఇక్కడ ఆల్రెడీ పీచే రాగయ అనేది ఒక క్రియ, ఇది ఒక స్వతంత్ర వాక్యం. ఈ ఫస్ట్ స్వతంత్ర వాక్యాన్ని, రెండో స్వతంత్ర వాక్యాన్ని కూడా ఔర్ అనే సముచ్చయ బోధక్ అంటే యోజక్, సముచ్చయ బోధకే ఇంకొక పేరు యోజక్, యోజక్తో కలుపుతున్నాం అన్నమాట. ఇక్కడ సముచ్చయ బోధకులు చూసుకుంటే సరిపోదు మీరు. ఇది ఏ వాక్యం? సంయుక్త, మిశ్రిత లేదా సరళ అని చెప్పి చూసుకున్నారంటే మీకు ఈజీగా వచ్చేది. అంటే 2 స్వతంత్ర వాక్యాలని కలిపి సముచ్చయ బోధకుతో కలుపుతాం. అలాగని ఈ ఔర్ని పక్కకు తీసేసినప్పుడు ఈ ఫస్ట్ వాక్యం మీద సెకండ్ వాక్యం ఆధారపడే ఉండదు, ఒకదానికి ఒకటి రిలేషన్ ఉండదు అన్నమాట. ఇదొక ఇండివిజువల్ సెంటెన్స్, ఇదొక ఇండివిజువల్ సెంటెన్స్.
నెక్స్ట్ ఇంకొన్ని ఉదాహరణలు. నిమంత్రణ పత్ర మిల్ గయా థా. నిమంత్రణ పత్ర ఇన్విటేషన్ లభించింది కానీ పరంతు మై నహీ జా సకా, నేను వెళ్ళకపోయాను. ఇదొక ఇండివిజువల్ వర్డ్. నిమంత్రణ పత్రం మిల్ గయా థా అనేది ఒక ఇండివిజువాలిటీ ఉన్నవాడు. మై నహీ జా సకా ఇది ఒక ఇండివిజువల్ ఉన్నవాడు. కానీ ఈ రెండిటిని కూడా పరంతు అని యోజకతో కలుపుతున్నమాట. అలాగే పరిశ్రమ కరో అన్యత పస్తానా పడేగా, కష్టపడు లేదంటే బాధపడవలసి వస్తుంది అని చెప్తున్నాం. కరో ఇదొక క్రియ. అలాగే పడేగా అనేది ఒక క్రియ. ఇదొక ఇండివిజువాలిటీ ఉన్నవాడు, ఇది ఒకటి స్వాతంత్రవాడు. ఈ రెండింటిని అన్యత అనే దాంతో కలుపుతున్నమాట. మై పఢ్ రహా థా ఔర్ వహ్ షోర్ కర్ రహా థా, వీటిని ఔరాణి యోజకతో కలుపుతున్నాం. అంటే ఇదొక స్వాతంత్ర వాక్యం, ఇదొక స్వాతంత్ర వాక్యం. ఇదొక సరళ వాక్యం, ఇదొక సరళ వాక్యం. ఈ రెండింటిని ఔరాణి యోజకతో కలిపితే దాటిని సంయుక్త వాక్యాలు అంటమాట. మనం సింపుల్గా గుర్తుంచుకోవాల్సిన ట్రిక్ ఏంటంటే ఇట్లో ఔర్ కానీ పరంతు కానీ అన్యత కానీ కింతు కానీ తాత కానీ వా కానీ యా కానీ ఫిర్ బి కానీ కనిపించామనుకోండి, డెఫినెట్గా సంయుక్త వాక్యాన్ని ఏమాత్రం మనం ఆలోచించకుండా, అంటే ఇవి చాలా సింపుల్ టాపిక్లు అని చెప్పాను కదా, మీకు ఒకటి మహా అయితే ఒక క్వశ్చన్ 2 క్వశ్చన్లు ఇస్తాడు. మనకి గ్రామర్కి ఎక్కువగా టైం ఏం పెట్టాడు కాబట్టి అట్లోనే మనం మార్క్స్ పోగొట్టుకోకుండా ఉండాలి. మిగిలిన అట్లా అంటే సైకాలజీలో కానీ ఇంగ్లీష్లో కానీ ఇలాగ భాష శిక్షణలో కానీ ఎక్కడన్నా మనం పోగొట్టుకోవచ్చు. కాకపోతే మనకు బాగా తెలిసినవి సింపుల్ టాపిక్స్ అయినా గ్రామర్లో మాత్రం పోగొట్టుకునడానికి ఛాన్స్ ఇవ్వకూడదు అన్నమాట. అలాగని మరీ ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా మనకి పనిచేయదు. ఇది మీరు అలా చేస్తారని కాదు, ఆల్రెడీ అలా చేసాం కాబట్టే చెప్తున్నమాట. మీరందరూ మహా తెలివైన వాళ్ళు, ఎవరిని తక్కువ కాదు ఇక్కడ మీరు. కాకపోతే జాబ్ రావడానికి ఒక చిన్న పాయింట్ కూడా మనకు చాలా వాల్యూ కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడున్న సిచ్యువేషన్లో జాబ్ రావడం చాలా కష్టం కాబట్టి ఒక జాగ్రత్తగా ప్రతిదీ చూడమంటున్నాను అనమాట. ఏంటి సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సినవి ఔర్ కానీ పరంతు కానీ అన్యత కానీ కింతు కానీ తాత కానీ వా కానీ యా కానీ ఫిర్ బి ఇలాంటి సముచ్చయ బోధకులు కనిపించినప్పుడు అది సంయుక్త వాక్యాన్ని ఐడెంటిఫై చేసేయచ్చు. నెక్స్ట్ సంయుక్త వాక్యం, సరళ వాక్యం అయిపోయింది, సంయుక్త వాక్యం అయిపోయింది. ఇంకా మిగిలింది మిశ్రిత వాక్యం. మిశ్రిత అంటే కలపడం. ఈ కలపడాన్ని మిశ్రిత అంటాం. ఇలా అంటే ఇందులో కలిపిన వాక్యాలు ఉంటాయన్నమాట. అంటే ఒక స్వతంత్ర వాక్యం ఉంటుంది, దానికి తోడుగా ఆశ్రిత వాక్యాలు ఉంటాయన్నమాట. వీటిని ఇంగ్లీష్లో కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం. చూడండి, ఏక స్వతంత్ర వాక్యం అంటే సరళ వాక్యం లేదా సాధారణ వాక్యం, ఉన్కే సాత్ ఉపవాక్య కా మేల్ హో, ఉపవాక్యాన్ని ఆశ్రిత వాక్యాన్ని కూడా అంటాం. ఈ ఆశ్రిత వాక్యాలు ఒకటి ఉండొచ్చు, లేకపోతే ఇంకొక ఎక్స్ట్రా ఇంకో రెండు ఉండొచ్చు, 3 ఉండొచ్చు, ఎన్నెన్నో ఉండొచ్చు. కాకపోతే ఈ స్వతంత్ర వాక్యం మీద ఆధారపడి ఉంటాయి ఇవి. అంటే వీటి మీద ఇది ఇండివిజువల్గా ప్రయోగించవచ్చు మనం, కానీ దీన్ని ఇండివిజువల్గా ప్రయోగించడం. అలాంటివి ఈ మిశ్రిత వాక్యాలు అన్నమాట. ఉదాహరణకి లోక్ కాతే హై అనేది ఒక స్వతంత్ర వాక్యం. కి అనే ఒక యోజకం ఉపయోగించాం. ఆజ్ ఉన్హోనే ఉడన్ తస్తీరి దేకి. మీరు మన సంయుక్త వాక్యాలకి ఇదొక ఇండివిజువల్ అనుకోకండి. ఇప్పుడు ఆజ్ ఉన్హోనే ఉడన్ తస్తీరి దేకి అంటే ఎవరు చూశారు అని మనం అడుగుతాం. అలా కాకుండా లోక్ కాతే హైకి
అని ముందుగానే చెప్పేసాం ఓహో ప్రజలు చూసారా అని చెప్పి మనకు అర్థం అవుద్ది. లేదంటే మనకు అర్థం కాదు కాబట్టి దాన్ని ఏమంటాం ఒక ఇన్‌కంప్లీట్ సెంటెన్స్. ఒక అర్థహీనమైన సెంటెన్స్ అని చెప్పి మనం అనుకుంటాం. అలా కాకుండా లోగ్ కహతే హై అనే ఒక కంప్లీట్ సెంటెన్స్ స్వతంత్ర వాక్యాన్ని ఇచ్చి దానికి ఉపవాక్యం లేదా ఆశ్రిత వాక్యం ఉన్నాయనుకోండి, ఒకటన్నా ఉండొచ్చు, రెండన్నా ఉండొచ్చు అని చెప్పాను కదా! అలా ఉన్న వాటిని కలుపుతూ ఏముంటుంది మ్యాక్సిమం 99% మీకు చోటికి యాని పొట్టికి ఉంటుంది మీకు. దీన్నే యూజ్ చేస్తారు ఎక్కువగా. తక్కువగా ఈ తబ్బు, జబ్బు, తబ్బు, జిదరు, తో, జిస్సు, ఓ ఇలాంటి జహా, మహా ఇలాంటివి యూజ్ చేయడం జరుగుద్ది. మీకు 99% కీ అనేది యూజ్ చేస్తారు. ఒక 5% క్యోంకి అనేది యూజ్ చేస్తారు. లేదా పరంతు యూజ్ చేస్తారు. తాతా యూజ్ చేస్తారు. తక్కువగా ఇవి యూజ్ చేస్తారన్నమాట. అంటే ఏ 1%, 2% ఇవి యూజ్ చేయొచ్చు అన్నమాట. మీకు ఈ సెషన్ బాగా అర్థమైందా అని అనుకుంటున్నాను. మా విద్యా క్రీడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని, లైక్ చేయమని, షేర్ చేయమని కోరుకుంటూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను.